నల్లకలువ పార్ట్ 8. ఏంట్రా, నేను రాను అంటున్నా, నన్నెందుకు తీసుకొచ్చావిక్కడికి అని అసహనంగా అంటాడు విశ్వ. ఏమోరా, నాకు ఒక్కడికి రావడానికి చిరాకేసి నిన్ను తీసుకొచ్చాను. అయినా నీ ప్రాబ్లం ఏంట్రా? ఆఫీస్లో నీకు పర్మిషన్ ఇవ్వమని డాడ్ని అడిగాలే అని అంటాడు వేద్. నాకొకటి చెప్పు, నువ్వు నిజంగానే నిహారికతో ఇష్టపడి పెళ్లి కొప్పుకున్నావా అని అడుగుతాడు విశ్వ. ఇప్పుడు నాకు ఇష్టపడడానికి ప్రేమించడానికి టైం ఎక్కడిస్తున్నారు? నిహారిక అయితే నా పక్కన బాగుంటుంది అని పెళ్ళికి ఓకే చెప్పేశా అని వేద్ చెప్తాడు. రేయ్, అది కరెక్ట్ కాదురా అని విశ్వ చెప్తున్నా, నాకిప్పుడు నీ క్లాస్ వినే టైం లేదు. ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా నిహారిక బాబుని కలిసి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని ఒక్క ముక్క చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్దాం అని విశ్వని లాక్కుని వెళ్తాడు మన వేద్ బాబు. వేద్ కోసమే చకోరా పక్షిలా ఎదురు చూస్తున్న నిహారిక పక్కనే ఉన్న విశ్వని చూసి మొహం ముడుస్తుంది. కానీ పైకి ఫేక్ స్మైల్ ఇస్తూ హాయ్ వేద్ అని నవ్వుతూ చెప్పి హాయ్ విశ్వ అని నార్మల్గా చెప్పి వేద్ చేపట్టి లోపలికి తీసుకెళ్తుంది నిహారిక. విశ్వకి లోపలికి వెళ్ళాలో వద్దో అర్థం కాక చూస్తుంటే అది గమనించిన సోమేశ్వర్ గారు, బాబు అక్కడే నిల్చున్నావే, నువ్వు కూడా లోపలికి రా అనేసరికి వేద్ ఆగిపోయి వెనక్కి చూస్తాడు. వేద్ ఆగగానే నిహారిక కూడా ఆగి విశ్వవైపు చూస్తూ రా విశ్వ, ఎందుకు అక్కడే ఆగిపోయావు అని అంటుంది. ఏం లేదు అని విశ్వ కూడా లోపలికి వస్తాడు. నానా, తనే వేద్ అని వాళ్ళ నాన్నకి పరిచయం చేస్తుంది. వేద్ నిహారిక వాళ్ళ నాన్నగారికి ఎదురుగా సోఫాలో కూర్చొని హాయ్ అంకుల్ అంటాడు. చిన్నగా నవ్వుతారు ఆయన. విశ్వ కూడా లోపలికి వచ్చాక నమస్తే అంకుల్ అని మర్యాదగా నమస్కారం చేసి అలాగే నిల్చుంటాడు. కూర్చోబాబు అని సోమేశ్వర్ గారు అనగానే మోమటంగానే వేద్ పక్కన కూర్చుంటాడు. నీకు ప్రతిదానికి మోమాటం ఎందుకురా అని పక్క నుంచి వేద్ అంటూ ఉంటాడు. అదేం లేదురా, పెద్దవాళ్ళు కదా అని ఆలోచించాను అంతే అని కామ్గా కూర్చుంటాడు విశ్వ. బాబు, నువ్వు మా అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా అని అడుగుతారు సోమేశ్వర్ గారు వేద్ని. ఆ మాటకి గుటకలు మింగుతూ ఉంటుంది నిహారిక. ఇప్పుడు ఈ వేద్ ఏం చెప్తాడో ఏంటో అని. అదేం లేదంకుల్, మీ అమ్మాయి మాత్రమే నన్ను ప్రేమిస్తుంది, నేను తనని ప్రేమించట్లేదు, కేవలం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని మనవాడు క్లియర్గానే చెప్తాడు. కానీ సోమేశ్వర్ గారు మాత్రం అయోమయంగా చూస్తారు వేద్ చెప్పిన మాటలు అర్థం కాక. విశ్వ కూడా వేద్ మాటలకి తల కొట్టుకోవాలి అనిపిస్తున్నా కంట్రోల్ చేసుకొని అది అంకుల్, మా వాడికి పెళ్లికి ముందు ప్రేమలపై ఇంట్రెస్ట్ లేదు, వాడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని మాత్రమే ప్రేమించాలి అనుకుంటున్నాడు అని విశ్వ సర్ది చెప్తాడు. కానీ వేద్ని చూస్తే మాత్రం ఆయనకి అలా అనిపించట్లేదు. కానీ సరే అని అంటాడు. అమ్మయ్యా అని అనుకొని థ్యాంక్ యూ అన్నట్టు విశ్వ వైపు చూస్తుంది. చిన్న నవ్వు నవ్వుతాడు అతను. రేయ్, నేనెప్పుడు అలా అన్నాన్రా అని విశ్వతో అంటే సీరియస్గా ఒక చూపు చూడగానే కామ్ అయిపోయి ఫోన్ తీసుకుని గెలుకుతూ ఉంటాడు. సోమేశ్వర్ గారు అడిగే ప్రశ్నలు అన్నిటికీ వేద్ అంటూ సమాధానం చెప్తుంటే విశ్వ క్లియర్గా వాటిని డిస్క్రైబ్ చేస్తూ ఉంటాడు. ఇక వేద్తో మాట్లాడడం లాభం లేదు అనుకుని విశ్వతో మాటలు కలిపేస్తారు పూర్తిగా. అప్పుడే అక్కడికి వస్తారు నిహారిక వాళ్ళ అమ్మగారు క్లబ్కి వెళ్ళడానికి రెడీ అయ్యి. బేబీ, వేర్ ఈజ్ యువర్ లవర్ అని స్టైల్గా అడుగుతారు శరణ్య గారు. మామ్, ఇతనే వేద్ అని వేద్ను పరిచయం చేస్తుంది. హాయ్ వేద్, యూ లుక్ సో హ్యాండ్సమ్, మా బేబీ పక్కన చాలా బాగుంటావు అని వేద్ పక్కన సోఫాలో సెటిల్ అయ్యి అంటారు. హా ఆంటీ, నేను కూడా అందుకే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అని చెప్తాడు వేద్. రియలీ? మై బేబీ ఈజ్ ఏంజల్ కదా, ఎవరైనా లైక్ చేస్తారు అని
ఆవిడ కూతురు గురించి గొప్పగా చెప్తారు ఆవిడ. ఇక్కడ సోమేశ్వర్ గారికి విశ్వకి వాళ్ళ కన్వర్సేషన్ చికాకు తెప్పిస్తాయి. ముఖ్యంగా సోమేశ్వర్ గారికి వేదు అస్సలు నచ్చట్లేదు. నిజం చెప్పాలంటే ఆయన విశ్వకి ఇంప్రెస్ అయ్యారు. కానీ తన కూతురు మొండితనం తెలిసి కామ్గా ఉన్నారు. ఓకే వేద్, నేను క్లబ్కి వెళ్ళాలి, బాయ్ అని చెప్పి బేబీ వేద్కి జ్యూస్ అవి ఇవి తెచ్చివ్వు అని చెప్పి ఆవిడ స్టైల్గా వెళ్తారు. అక్కడి నుంచి పక్కనే ఉన్న విశ్వను అస్సలు పట్టించుకోకుండా ఓకే నిహారిక, మేం కూడా వెళ్తాం అని వేద్ లేస్తుంటే జ్యూస్ తాగి వెళ్ళండి అని చెప్తుంది. నో నిహా, విశ్వకి ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళాలి అని వేదంటే అతన్ని వెళ్ళనివ్వు వేద్, నువ్వు కాసేపు ఉండొచ్చు కదా అని నిహారిక అనగానే నో ప్రాబ్లం వేద్, నేను వెళ్తాను, యూ క్యారీ ఆన్ అని చెప్పి విశ్వ లేస్తుంటే నేను కూడా వస్తాను అంటున్నాగా అని సీరియస్గా అని బాయ్ నిహా అని సోమేశ్వర్ గారిని పట్టించుకోకుండా వేద్ ముందుకు వెళ్తే బాయ్ అంకుల్, బాయ్ నిహారిక అని చెప్పి విశ్వ కూడా బయటికి వెళ్తాడు. సో ఇదేనండి నల్ల కలువ పార్ట్ 8. ఈ చాప్టర్ చదివాక నాకేమనిపిస్తుందంటే సోమేశ్వర్ గారు విశ్వకి ఇంప్రెస్ అయ్యారు అనిపిస్తుంది. మరి ఈయనేమన్నా చేస్తారా? మీకేమనిపిస్తుంది? ఇలాంటి అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే తెలుసు కదా, మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ వినియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బై.